గౌరవనీయులైన తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి. మనము పిల్లల్ని తీర్చిదిద్దుటలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి మీరు మీ పిల్లల ముందు మాట్లాడే ప్రతి మాట, మీరు చూపించేటటువంటి ప్రేమ, మీ యొక్క ప్రవర్తన మీ పిల్లల యొక్క మనస్తత్వంపై ఎంతగానో ఉంటుంది. కాబట్టి మనం అనేక సందర్భాలలో పిల్లల మీద అరవటం కానివ్వండి, కోపడటం కానివ్వండి చేస్తూ ఉంటాము. దయచేసి ఈ అరవటము, కోపడటము అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే పిల్లల ముందు తల్లిదండ్రులు వారి యొక్క ప్రవర్తన అనేది చాలా ప్రేమగా, చాలా కృతజ్ఞతా భావంతో ఉంటే దాని నుంచి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఇంకొకటి, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఇంటికి రాగానే వారి యొక్క కుటుంబ సమస్యలను ఉద్దేశించి తల్లిదండ్రుల మధ్య అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. దయచేసి పిల్లల ముందు ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకోకుండా వారి చదువుకు సంబంధించి, వారి ప్రవర్తనకు సంబంధించిన అంశాలను సూచనలు ఇస్తూ వారిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మొదటిగా తల్లిదండ్రుల మీదే ఉంటుంది. ఇంకొకటి, మనం పిల్లల నుంచి ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఆశించేది మనము తల్లిదండ్రులుగా వారి ముందు ప్రవర్తించాల్సి ఉంటుంది. సో ఏ అంశమైనా సరే పిల్లల్ని ఉదయం మార్నింగ్ లేపిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ మధ్యకాలంలో పాఠశాలలో విద్యార్థులు అనేక అంశాలను నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క పదాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. స్కూల్లో మేము అనేక అంశాలను, మంచి అంశాలను నేర్పిస్తూ ఉంటాము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి మంచి మంచి పదాలను జోడించి వారికి నేర్పిస్తూ ఉంటాము. కానీ చాలామంది విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని అనవసరమైనటువంటి పదాలను నేర్చుకోవటం వల్ల వారి యొక్క విద్య మీద ఈ పదాల యొక్క ప్రభావము పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇంటి దగ్గర మంచి వాతావరణాన్ని, మంచి పదజాలాన్ని ఉపయోగించి వారి యొక్క చదువుకు, వారి యొక్క క్రమశిక్షణకు సహకరించినట్లయితే ఒకవైపు తల్లిదండ్రులు, మరొక వైపు పాఠశాలలో ఉన్నటువంటి గురువులు అందరూ కలిసి విద్యార్థులని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే విద్యార్థి యొక్క భవిష్యత్తే దేశ భవిష్యత్తు. కాబట్టి మీ పిల్లల విషయంలో సరైనటువంటి క్రమశిక్షణ, నియమాలు మీరు పాటిస్తూ పిల్లలకు నేర్పిస్తూ పాఠశాలకు పంపించినట్లయితే మేము వారిని ఇంకా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం మాకు ఇచ్చిన వారిగా అవుతారు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ తల్లిదండ్రులు పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదములు.